స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగ్ని పుష్పలో మనం విన్నాం. కానీ ఆ ఫైర్ కాస్త మిస్ఫైర్ అయినట్టుగా అనిపించింది. దీనికి కారణం నిన్న ప్రభుత్వంతో సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, కొంతమంది ముఖ్యమైనటువంటి నటులు వీళ్ళందరూ కలిపి ప్రభుత్వంతో కొంత సంప్రదింపులకి నిన్న వెళ్ళడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సరే, వాళ్ళు వెళ్ళారు, కలిశారు. ప్రభుత్వం నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మీరు సినిమాల దగ్గర ప్రస్తావించాలని, తర్వాత సమాజ హితానికి సంబంధించినటువంటి సినిమాలు తీయాలి అని, అలాగే ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ నిర్మాతలకు ఉపశమనం కలిగించే, లేదా డిస్ట్రిబ్యూటర్లకు ఉపశమనం కలిగించే, లేదా నటులకు ఉపశమనం కలిగించే ఏ రకమైనటువంటి హామీలు అందులో అందలేదు. ఇది స్పష్టం. ఎందుకంటే ఈ పుష్పకి సంబంధించినటువంటి తొక్కిసలాట గొడవ అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ప్రసంగించిన సందర్భంలో ఏ రకమైన బెనిఫిషియరీకి ఇటుపైన అనుమతి లేదు, టికెట్ల పెంపుదలకు వీలు లేదు అనేటువంటి అదే మాట మీద మేము ఉంటాము అని కూడా చెప్పడం జరిగింది. ఇక సంక్రాంతి వరకు కొన్ని మంచి కొత్త సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ అని, డాకు మహారాజ్ అని, సంక్రాంతికి మేము వస్తున్నామని ఇలా 3 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటి అనేటువంటిది అగమ్య గోచరంగా ఉంది. పరిస్థితి ఏమిటి అనేది ఏముందండి? ఇప్పుడు టెక్నాలజీని వాడుకుంటున్నారు, బాగానే ఉంది, దానివల్ల కొంత ఖర్చు అవుతుంది, ప్రొడక్షన్ ఖర్చు అది అని. కానీ మీరు అసలు ఎవరికి మీరు హీరోలకు ఇచ్చే పారితోషికమే చాలా ఎక్కువైపోతుంది. ఒక సామాన్యుడు, ఒక ఉద్యోగి, ఒక జీవితకాలంలో ఉద్యోగంలో ₹1,00,00,000 సంపాదించడం మామూలు చాలా కష్టం. హై లెవెల్ అఫీషియల్స్ ఏమైనా సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చు. అటువంటిది ఒక సినిమాకి 3 ఏళ్ళకి 300 కోట్లు అంటే ఏడాది 100 కోట్ల చొప్పున తీసుకున్నట్టే కదా. పోనీ ట్యాక్సులు పోనీ ఏమైనా కూడా 3 ఏళ్ళు 21 ఎంతో సంపాదించుకున్నట్టే కదా. మరి అంతంత రెమ్యూనరేషన్లు హీరోలు తీసుకుని సినిమాల యొక్క టికెట్ రేట్లు, బెనిఫిట్ షో అంటే ఏంటండి? పూర్వకాలం బెనిఫిట్ షో అంటే అది ప్రభుత్వ నిధికి ఇవ్వడము, లేదంటే ఇతరితర కొన్ని కార్యక్రమాలకు ఇవ్వడము, వరద సహాయ నిధికి ఇవ్వడము, ఇలా ఏదైనా చేసేవారు. ఇప్పుడు అలాంటివి ఏవి లేకుండా కేవలం వీళ్ళకి ఉపయోగపడేటట్టు, నిర్మాతలు ఉపయోగపడేటే జరుగుతోంది. దీనికి వీళ్ళ యొక్క నిజమైనటువంటి విపరీతమైన టికెట్ రేట్లు పెంచుకోవాలనే ధోరణి కూడా ఇప్పుడు వాళ్ళకి అది ఆశనిపాతంలా తయారైందనమాట. చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ ఇంకా పెంచే ప్రసక్తి లేదన్నారు. అందులో అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించిన తర్వాత వెనక్కి తగ్గే అవకాశం ఎంత మాత్రం ఉండదు. అయితే దీంట్లో ఇప్పుడు నాలాంటి వ్యక్తిని అంటే సినిమా ఇండస్ట్రీకి నేను సలహాలు ఇచ్చేంత వేడిని కాకపోవచ్చు. కానీ ఇప్పుడు సంక్రాంతి వచ్చిందండి. సంక్రాంతి వచ్చినప్పుడు ఇన్ని సినిమాలు బదులుగా అసలు థియేటర్లో 1/3 థియేటర్స్ చిన్న సినిమాల కోసమే అట్టు పెట్టాలి. ఇలాంటిది ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవాలి. మీ పెద్ద సినిమాలు ఎక్కువ ఖర్చు పెట్టిన వాటికి 2/3 థియేటర్స్ తీసుకోవాలి. 1/3 థియేటర్స్ ఖచ్చితంగా చిన్న బడ్జెట్ సినిమాలకు వదిలేసేస్తూ ఉండాలి. లేకపోతే ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాల ముందు చిన్న బడ్జెట్ సినిమాలు ఏమాత్రం మనుగడ సాగించలేకపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం అలా తీసుకురావడం, అందరు హీరోలు ఒకే సమయంలో అన్ని సినిమాలను రిలీజ్ చేయకుండా ఒక గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు ఒక 15 రోజులు 20 రోజుల పాటు ఇంకో సినిమా రాకుండా, ఒకవేళ వచ్చిన చిన్న సినిమా రావాలి, పెద్దవి రాకూడదు. కాంపిటేటివ్ సినిమాస్ ఏమీ ఉండకూడదు. అలాగే డాకు మహారాజ్ వచ్చినప్పుడు ఇంకో 15-20 రోజులు ఇంకోటి రాకుండా, ఇలా కొన్ని ప్రభుత్వ సినీ ఇండస్ట్రీ తరఫున కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి.
ఎంతసేపు ప్రజల యొక్క నడ్డి విరుద్ధమనే ఉద్దేశమే కానీ ప్రజలకి ఇది వినోదానికి సంబంధించిన అంశమైనప్పుడు ఆ వినోదంకి మరి అంతంత రేట్లు పెట్టి మీరు 1300 టికెట్లు చేసి మీకు వారం రోజుల్లోనో 4 రోజుల్లోనో మొత్తం డబ్బు సంపాదించాలనే కుతూహలం. పూర్వకాలం ఇవేం లేకపోయినా 300 400 రోజులు ఆడిన సినిమాలు బోల్డ్ అని ఉన్నాయండి. అదే సినిమా వారానికి ఒక సినిమా శుక్రవారం విడుదల అవడం అన్నది ఏమి లేదు అప్పట్లో. ఒక సినిమా తయారైన తర్వాత ఇంకో సినిమా రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 6 నెలలు పట్టేది. అప్పుడు కొత్తది ఒకటి వచ్చేది అంతే. అంతవరకు అదే సినిమా అన్ని థియేటర్లో ఆడుతూనే ఉంటుంది అనమాట. బాగా హిట్ అయినవి అయితే మంచిగా రన్ అవుతూనే ఉంటాయి. లేదనుకోండి వేరే ఇంకో సినిమాలు ఏవో ఆడించుకుంటూ ఉండేవాడు దాన్ని తీసేసి అంతే. కాబట్టి ప్రభుత్వం ఇంకా తను ఇచ్చిన మాట మీద వెనక్కి తీసుకుంటుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా బెనిఫిషియల్ అనేటువంటివి ఉండవు. తర్వాత టికెట్ల యొక్క ధరలు పెంచడం అనేటువంటిది ఉండదు. ఇక దీని ప్రభావం ఆంధ్ర మీద కూడా ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కూడా మరి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటే రకంగా అన్నా కూడా అంత ఉండదు. లేదా ప్రభుత్వాలు వేరు కనుక వాళ్ళు ఏమైనా వేరే కోణంలో వేరే దృష్టితో చూసినా చూడవచ్చు. ఏదేమైనా కానీ ఈ జరిగిన ఈ దురదృష్టకర సంఘటన ఏదైతే ఉందో దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరే మర్చిపోయాననే ఫీలింగ్లో ఉండడం, తర్వాత కొంత యారోగెంట్గానే అతను మాట్లాడే సందర్భాలు కనపడ్డాయి. తర్వాత ఇది కొంచెం పెద్దదవుతుందన్న సందర్భంలో కొంత తగ్గడం జరిగింది అల్లు అర్జున్. తర్వాత వాళ్ళ తరఫు నుండి ఎవరైతే మైత్రి మూవీస్ ఉన్నారు లేదా అరవింద్ ఉన్నారు హాస్పిటల్కి అది వెళ్ళడం వాళ్ళని చూసి రావడం ఇది కూడా జరిగింది. తర్వాత వాళ్ళకి ఇచ్చే పరిహారం యొక్క అది కూడా పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి ఈ వ్యవస్థ అంతా కూడా మనం కొత్త వ్యవస్థని మనం మార్చుకోవాలి. తర్వాత ఈ బౌన్సర్లు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు హీరోకి ఒకవేళ కాపలా కాయొచ్చే కానీ వాళ్ళు అంతవరకే పరిమితం కావాలి. ప్రజల మీద పోలీసుల మీద చెయ్యి పడితే అది ఒక రకంగా ధిక్కరణ కిందే తీసుకుని అతని మీద కేసు పెట్టేలాగా వాళ్ళు అసెంబ్లీలో అది కూడా వాళ్ళు కావాలంటే బిల్ అది తీసుకురావచ్చు. బౌన్సర్స్ అంటే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు. అసలు నిజానికి ఇప్పుడు ఈ బౌన్సర్లుగా ఉన్నవాళ్ళు అనేక మంది జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది గూండాలు అని చాలామంది అంటున్నారు. ఇంతంతలా ఉంటారు. ఒక్కొక్కడు 6-7 ఒకేసారి తోసేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. సో వాళ్ళు చేసిన ఏ తప్పైనా సరే ఆ హీరోకే చెందుతుంది. వాళ్ళు చేసిన తప్పును కూడా హీరోకే అంటబెడతాడు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అది వాళ్ళకే తిరుగుతుంది, వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. చూడండి ఒక చిన్న సంఘటన ఒక పరిశ్రమని ఎంత కుదిపేసిందో. కాబట్టి ఇలాంటివి ఇంత ముందు జరగకుండా ఉండాలంటే సినీ ప్రముఖులు తర్వాత ఈ సినిమా విడుదల ప్రాసెస్లో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. రేట్లు పెంచుకోకుండా ఉండాలంటే ఒక 20 రోజులు 25 రోజులు ఒక సినిమాయే ఉండేటట్లుగా ఆ టైంలో వేరే కాంపిటీషన్ లేకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి విడుదల చేసుకునేలాగా ఉండాలి. అలా తప్పకుండా చేయాలి. ఇప్పుడు అందరూ మేము సంక్రాంతికి విడుదల చేస్తాం, అందరూ ఉగాది రోజునే విడుదల చేస్తాం, అందరూ దీపావళి రోజున విడుదల చేస్తాం అంటే చేసుకోండి. మీరే నష్టాలను మూటగొట్టుకోవాల్సి వస్తుంది. ఇదే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం.